సినిమా యాక్టర్లు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు స్పష్టమైన అవగాహనతో మాట్లాడితే ప్రజలకు విలువ తెలుసు. సినిమాల్లో మిమ్మల్ని హీరోలు అనుకుంటారు, దేవుళ్ళు అనుకుంటారు, మీరు చేసేది ఏదైతే అదే సూపర్ అనుకుంటారు, పుడింగ్ అనుకుంటారు. బయటకు వచ్చినాక మీ బుద్ధులు తెలిస్తే, అంటే మీకు చేత కాదు బుర్ర లేదు అనేటువంటి అవగాహన తెచ్చుకోకుండా ఉంటే బెటర్. విశాల్ మంచి హీరో, తమిళనాడుకి సంబంధించి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశాడు. ఏంటయ్యా అంటే 18% సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ కాకుండా 8% ట్యాక్స్ కట్టించుకుంటున్నారు తమిళనాడు ప్రజల నుండి. అది ఎందుకు అలా కట్టించుకుంటున్నారు, ఇది మోడీని అడుగుతున్నాడు. అమాయకుడా, 18% కాదు 28% కట్టించుకున్నా సెంట్రల్ కట్టించుకునే ట్యాక్స్ సెంట్రల్కి వెళ్ళి అది మళ్ళీ స్టేట్కి 42% వాటా వస్తుంది. రెండవది, ఆ 8% ఎక్స్ట్రా కట్టించుకుంటున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఆంధ్రప్రదేశ్లో సెస్సుల పేరుతో వేస్తూ ఉంటారు, పెట్రోల్ మీదని, అమరావతి సెస్ అని, ఇట్లాంటి. అట్లాగా వాళ్ళు 8% అదనపు ట్యాక్స్ కట్టించుకున్నారు. అంటే మద్యం మీద వేసే పన్నులు కానీ ఇవి రాష్ట్రానికి సంబంధించి. అట్లాగే 8% అతను తింటున్నాడు. ఎవరు? స్టాలిన్. తన రాష్ట్రానికి సంబంధించిన ఖర్చుల కోసం అడగాల్సింది రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కాదు. ఇక్కడ మనం రాష్ట్ర ప్రభుత్వం జోలికి వెళ్తే మన సినిమాలకి ఏమైనా ప్రాబ్లం వస్తుందని భయపడి ఈ కథ నడుపుతున్నాడా అంటే మేబీ అయి ఉండొచ్చు.